నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గత వైకాపా ప్రభుత్వ తీరుతోనే కోటప్పకొండ అభివృద్ధి పనుల్లో జాప్యం. నెల రోజులుగా కష్టపడుతున్నారని కూటమి నేతలు కార్యకర్తలకి ఎమ్మెల్యే అరవింద బాబు ప్రశంసలు. జీబీఎస్ వ్యాధిపై అపోహలు వీడండి. మాంసాహారంతో వైరస్ వ్యాపించదన్న ఎమ్మెల్యే అరవింద బాబు. కోటప్పకొండ భక్తులకి ఉచిత మినరల్ వాటర్ బాటిల్స్ పంపిణీకి వాణిజ్య వర్తక సంఘం చేయుత. వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు. జీబీఎస్ వ్యాధిపై అపోహల్ని ప్రజలు నమ్మొద్దని నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు ప్రజలకి సూచించారు. చికెన్, కోడిగుడ్లు, మటన్ తినటం వలన వైరస్ సోకదని చెప్పారు. దీన్ని నరాలకి సంబంధించిన వ్యాధిగా పరిగణించాలని చెప్పారు. ఈ వ్యాధి బారిన పడిన రోగులు 99% ఆరోగ్యవంతులుగా కోలుకోవచ్చని చెప్పారు. జ్వరాలు, విరోచనాలు, నీరసం, కాళ్ళు చేతులు కదిలించకపోవటం వంటి లక్షణాలు ఉంటే చికిత్స తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రజలు ఏదైతే భయపడుతున్నారో గిలిన్ బ్యారీ సిండ్రోమ్ అంటే జీబీఎస్ సిండ్రోమ్ అనేది ఎక్కడ కూడా మరి చికెన్ కానీ కోడిగుడ్లు వీటి వల్ల ఎప్పుడు రాదు. జీబీఎస్ సిండ్రోమ్ అనేది వైరల్ న్యూరోపతి, అది పోస్ట్ వైరల్ ఎన్కెఫలోపతి అండ్ పోస్ట్ వైరల్ డీమైలినేటింగ్ న్యూరోపతి అంటే వైరల్ డిసీజ్ వల్ల వస్తుందన్నమాట. వైరల్ డిసీజ్లో మరి ఒక్కోసారి మనకు జలుబు చేయొచ్చు, జ్వరం రావచ్చు. వీటి వల్ల ఏంటంటే మనకు శరీరంలో సత్తువ తగ్గిపోద్ది, కాళ్ళు చేతులు కూడా బలం తగ్గిపోతుంది. ఒక్కోసారి కింద కూర్చొని కూడా లేగలేము. కొంతమంది పేషెంట్లు మామూలు జ్వరమే అనుకుంటూ ఉంటారు అనమాట. అది వైరల్ ఫీవరు, అది నరాలను ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి అది పోస్ట్ వైరల్ పాలిన్యూరోపతి డీమైలినేటింగ్ డిసీజ్ అంటారు అనమాట. అంటే ఈ నరాల మీద పొర అనేది దెబ్బతింటా ఉంటుంది ఈ వైరల్ డిసీజ్ వల్ల. చాలామంది 99% మంది కోలుకుంటారు. ఇది జ్వరం వచ్చినా ఇట్లాంటి రావచ్చు. అదేవిధంగా కొంతమందికి డయేరియా కానీ డిసెంటరీ కానీ వస్తారనమాట. వైరల్ డిసెంటరీ, ఈ వైరల్ ఫీవర్స్ కానీ వీటిలో వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది వైరల్ డిసీజు. ఎక్కడ కూడా చికెన్, మటన్ కానీ లేకపోతే కోడిగుడ్లు తింటే వచ్చేది వ్యాధి కాదు. అక్కడెక్కడో పూణేలో ఒక చోట మాత్రం ఒక చికెన్ తింటే వచ్చిందని క్యాంపలో బ్యాక్టీరియా దానివల్ల వచ్చింది. కానీ జీబీఎస్ సిండ్రోమ్ మాత్రం ఇది వైరల్ డిసీజు. పోస్ట్ వైరల్ అంటే వైరల్ డిసీజు, జ్వరాలు, విరోచనాలు వచ్చిన తర్వాత ఇది వస్తుందన్నమాట. వీళ్ళంతవాటికి పేషెంట్ కనుక త్వరగా వైద్యం చేయించుకుంటే ఇబ్బంది లేకుండా తగ్గిపోద్ది. ఎందుకంటే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాలి, అదేవిధంగా స్టెరాయిడ్స్ ఇస్తాం, సోల్ మెటల్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుద్ది. ఒక్కోసారి వీటికి కూడా తగ్గకపోతే మెగ్నీషియం ఇంజెక్షన్ కూడా ఇస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ రెండింటి కూడా తగ్గనప్పుడు ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. అంటే ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 56 కేసులు గిలిన్ బ్యారీ సిండ్రోమ్ అంటే జీబీఎస్ సిండ్రోమ్ నమోదైనవి. ఇవన్నీ కూడా మరి డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం జరుగుతుంది. సాధ్యంతో తొందరగా వైద్యం చేయించుకుంటే రికవరీ కూడా బాగుంటుంది. దీని మీద చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు కూడా దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా మన అచ్చెన్నాయుడు కూడా ఒకటే చెప్పడం జరిగింది. ఒక మాట మాట్లాడేటప్పుడు, వ్యాఖ్యానం చేసేటప్పుడు ఈ జీబీఎస్ సిండ్రోమ్ అనేది దేనివల్ల వచ్చింది కరెక్ట్గా తెలిసి చెప్పాలి. ఇవాళ నేనేం చెప్తున్నానంటే అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది, ఈ జీబీఎస్ సిండ్రోమ్ అనేది చికెన్, కోడిగుడ్లు దీనివల్ల రాలేదు, ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదు. ఎవరైనా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళు శిక్షార్హులు. ఎందుకంటే కొన్ని వేల మంది, లక్షల మంది దీని మీద జీవిస్తున్నారు. కాబట్టి పొరపాటు ఒక మాట అన్నప్పుడు కూడా వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. అందుకని ఇప్పుడు కూడా దాని మీద వ్యాఖ్యలు చేయడానికి వీళ్ళేం చెప్తూ ఉన్నాను. చికెన్ అసోసియేషన్ కానీ, ఎగ్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు, మరి మా మీద ఎందుకు ఇట్లా దుష్ప్రచారం చేస్తారని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దీనికి హెల్త్ మినిస్టర్ గారు, అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఒక డాక్టర్గా, ఒక నర్సరావుపేట ఎమ్మెల్యేకి నేను కూడా చెప్తున్నాను, ఈ జీబీఎస్ సిండ్రోమ్ అనేది ఇది వైరల్ డిసీజు. జ్వరాలు కానీ విరోచనలు అయినప్పుడు ఇట్లా బయటపడతా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దీనికి తగిన వైద్యం చేస్తున్నారు. ఇమీడియట్గా వైద్యానికి వెళ్తే మాత్రం ఐవీ ఫ్లూయిడ్స్, సోల్ మెటల్ అని ఇంజెక్షన్ పెడతారు. రెండో ఆప్షన్ మెగ్నీషియం కూడా ఇస్తూ ఉంటారు. మూడో ఆప్షన్ వీటికి కూడా తగినప్పుడు ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ గవర్నమెంటే సొంతంగా వాళ్లే కొని ఒక్కొక్క ఇంజెక్షన్ 32,000 అవుద్ది. మరి జీజీఎస్ సూపరింటెండెంట్ గారు రమణ గారిని ఒక అన్నారు, వారికి ప్రతి కేసును దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకి సత్వరమైన వైద్యం చేస్తూ ఉన్నారు. అందువల్ల ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు కోడిగుడ్లు తినొచ్చు, చికెన్ తినొచ్చు. శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళని పురస్కరించుకొని నిర్వహిస్తున్న పనుల్ని నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. సమయం దగ్గర పడిందని, పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని, తిరునాళ్లకు వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత వైకాపా ప్రభుత్వం కోటప్పకొండలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోవడంతోనే ప్రస్తుత పనులు ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. తిరునాళ్ళని విజయవంతం చేసేందుకు కూటమి నేతలు, కార్యకర్తలు నెల రోజులుగా కష్టపడుతున్నారని చెప్పారు. వారందరి కృషితో అభివృద్ధి పనులు, ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
జరగండి. రాకీ మీడియా వారికి నమస్కారములు. నా పేరు అంకమ్మ చౌదరి అండి, ఐటీడీపీ జిల్లా అధికార ప్రతినిధిని. 10 రోజుల నుంచి కోటప్పకొండ తిరణాల కోసం విరి విధానాలుగా 500 మంది, డైలీ 500 మంది బాగా పనిచేస్తున్నారండి. ఈరోజు గిరిప్రదక్షిణ రోడ్డు మొత్తం శుభ్రం చేస్తున్నాము. వాకింగ్ ట్రాక్ బాగుండేటట్టుగా చూస్తున్నాము. ఇటు కొత్తపాలెం రోడ్డు కూడా మ్యాక్సిమం పూర్తయిందండి. ఇక్కడ యలమంద నుంచి కోటప్పకొండ మధ్యలో కాలువ దగ్గర సుమారు 1 లక్ష 2 లక్షల మంది నిలబడే విధంగా, కూర్చునే విధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మొత్తం క్లీన్ చేసేసి దీన్ని మొత్తం బూడిసి పార్కింగ్ ఏర్పాటు చేసామండి. కోటప్పకొండకి అవతల పక్కన పౌడిమర్రి పోయే కాడ సుమారు 1 లక్ష మందికి చేసేట్టుగా ఈ అడవి తొమ్మకంప ఈ మొత్తం పీకేసి పార్కింగ్ ఏరియాగా చేసామండి. సుమారు 15 లక్షల మంది వస్తారనుకుంటున్నామండి. 15 నుంచి 20 దాకా వస్తారని కొంతమంది అంటున్నారు. ఎలా ఏదేమైనా సరే త్రికోటేశ్వర స్వామి సన్నిధికి వచ్చే ప్రతి భక్తుడు ఏ ఇబ్బంది కలగకుండా సంతోషంగా దర్శనం చేసుకొని అతను తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళేటట్టుగా ఉండాలని ప్రతి ప్రభ నిలబడేటట్టుగా వాళ్ళకి ఎలక్ట్ చేయటమైంది, ప్లేస్లు ఎలక్ట్ చేయటమైంది. ప్రభలు కూడా పోయేటట్టుగా సపరేట్గా రూట్ ఒకటి తయారు చేసాము. ఇవన్నీ బాగా సౌకర్యాలు చేసామండి. ఇక మనం ఇంకా 2 రోజుల్లోకి మనం పండుగ వచ్చేసాం. ఈ పండుగ పుష్కలంగా చేసి ప్రతి ఒక్కరికి భక్తులకి అసౌకర్యం కలగకుండా చేయాలనే ధ్యేయంతో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. వాటర్ ఫెసిలిటీ కానీ, నిలబడటానికి కానీ, కూర్చోడానికి కానీ, పార్కింగ్ కానీ పూర్తిగా చేస్తున్నాము. ఇవన్నీ మన ఎమ్మెల్యే గారు చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో 10 రోజులు బట్టి 500 మంది కార్మికులుగా చేస్తున్నామండి. చేసి పనులన్నీ పూర్తి చేశాము. ఇక త్రికోటేశ్వర స్వామి సన్నిధికి తిరణాలకి భక్తులు చేరటమే తక్షణ కర్తవ్యం. కోటప్పకొండ మహాశివరాత్రి ఉత్సవాలలో భక్తుల దాహం తీర్చేందుకు వాణిజ్య వర్తక సంఘం చొరవ చూపింది. కొండపై తాగునీటి కొరత లేకుండా చూడాలని, భక్తులకి చల్లటి నీటిని అందచేయాలని ఎమ్మెల్యే అరవింద బాబు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల్ని కోరారు. వారిందుకు సానుకూలంగా స్పందించారు. త్రికోటేశ్వర స్వామి భక్త జనుల కోసం 50,000 మినరల్ వాటర్ బాటిల్ సమకూర్చారు. కోటప్పకొండ తిరునాళ్ళకి విచ్చేయనున్న భక్తులకి వీటిని ఉచితంగా పంపిణీ చేసేందుకు నర్సరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయం వాటర్ బాటిల్స్ వాహనానికి ఎమ్మెల్యే అరవింద బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షులు వనమ సాంబశివరావు మాట్లాడారు. భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సేవా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు తమ సంఘ సభ్యులంతా స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ తరఫున నమస్కారము. రేపు 26వ తారీఖు జరగన మన కోటప్పకొండలో జరుగు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మన పూజ్యులు, గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు, నరసరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు గారి కోరిక మేరకు మన నరసరావుపేటలోని అన్ని వ్యాపార సంస్థలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఉన్న వ్యాపార సంస్థలు అందరి సహకారంతో 50,000 వాటర్ బాటిల్స్ కొండ మీద వచ్చే భక్తులకి, క్యూ లైన్లో ఉన్న భక్తులకి అందజేయడం కోసం మనం పంపడం జరుగుతుంది. ఈ రోజున మొదటి విడతగా 997 కేసులు సార్, 25,000 బాటిల్, 24,000 బాటిల్స్ ఈ రోజు వెళ్తున్నాయి కొండ మీదకి. రేపు ఉదయం మళ్ళీ ఒక 24,000 బాటిల్స్ కొండ మీదకి వెళ్తాయి. అలాగనే డాక్టర్ గారు మళ్ళీ ఆర్టీసీ వారికి ఒక 4,000 బాటిల్స్ ఇమ్మన్నారు. వారికి కూడా 4,000 బాటిల్స్ ఇస్తున్నాము. ఈ వాటర్ బాటిల్స్ పంపించి భక్తులకి దప్పిక లేకుండా చేయాలని ఆయన కోరిక. ఆయన కోరికలో మేము కూడా పాలు పంచుకుంటున్నాము. అందరూ కూడా మా యొక్క ఈ విన్నపాన్ని మన్నించి కోటప్పకొండ శివరాత్రిని
ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసి ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ఏది లేకుండా చేసి అందరూ కూడా ఆ శివయ్య కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. కోటప్పకొండ తిరునాళ్ళని నెల 26న వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తులకి వాటర్ బాటిల్స్, మజ్జిగ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. క్యూ లైన్లో చిన్నారులకి పాలు, బిస్కెట్లు అందిస్తామని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. శివాయ, నా పేరు చంద్రశేఖరరావు అండి. నేను త్రికోటేశ్వర స్వామి దేవస్థానం కోటప్పకొండకి కార్యనిర్వహణాధికారి మరియు అసిస్టెంట్ కమిషనర్గా వర్క్ చేస్తున్నానండి. ఈ నెల ఫిబ్రవరి 26వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండలో తిరునాళ్ళు అత్యంత వైభవంగా జరుగుతాయండి. ఈ తిరునాళ్ళకి ప్రభలతో ప్రభంజనంగా ఈ ఉత్సవం జరుగుతుందండి. కాబట్టి దీనికి సంబంధించి దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయండి. మొత్తం పనులన్నీ కూడా 90% అయిపోయినాయండి. ఇవాళతోటి మిగతా పనులు కూడా మొత్తం కంప్లీట్ అయిపోతాయండి. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాము. ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రతి భక్తుడికి కూడా మంచినీళ్ళ వాటర్ బాటిల్ అందజేస్తున్నామండి. అలాగే భక్తులందరికీ కూడా మజ్జిగ, పిల్లలకి బిస్కెట్లు, పాలు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయండి. ఈ మొత్తాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు సీసీ కెమెరాలతోటి అన్ని కూడా పర్యవేక్షణ జరుగుతుందండి. దీని మీద మన సీఎం గారు, మా ఎండోమెంట్ మినిస్టర్ గారు, ఇన్ఛార్జి మినిస్టర్ గారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందజేస్తున్నారండి. ఇప్పుడు కొద్దిసేపు విరామం. ఆరోగ్యానికి ఆదర్శం, సేవకు సంకల్పం. గుంటూరులో మన సమగ్ర హాస్పిటల్స్. గుంటూరులో అత్యుత్తమ వైద్య సేవల కేంద్రం సమగ్ర హాస్పిటల్స్. మా ప్రత్యేకతలు: గుండె మరియు మెదడు సంబంధిత సమస్యలకు నిపుణుల ద్వారా ప్రత్యేక చికిత్సలు, కాలిన గాయాలకు సరికొత్త చికిత్సా విధానాలు, యాక్సిడెంట్ మరియు పాలీట్రామా కేర్, మల్టీ సిస్టమ్ సెప్సిస్ కేర్, డయాలసిస్ తో పాటు సిఆర్ఆర్టీ సేవలు, రెస్పిరేటరీ మరియు పల్మనరీ కేర్, మెడికల్ అండ్ సర్జికల్ ఐసీయూలు, సంక్రమణ వ్యాధుల కోసం ప్రత్యేక ఐసీయూ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, డయాలసిస్ అండ్ ఆపరేటింగ్ థియేటర్ 24/7 అందుబాటులో కలదు. మా వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ రమామణి, బర్న్స్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్, డాక్టర్ శ్రీనివాస్ మారెడ్డి, నెఫ్రాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్, డాక్టర్ కె నీరజ, న్యూరాలజీ అండ్ పార్కిన్సన్ డిసీజ్ స్పెషలిస్ట్, డాక్టర్ షేక్ జాన్ షాహిద్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, డాక్టర్ వాసుబాబు నూకవరపు, కార్డియాలజీ స్పెషలిస్ట్, డాక్టర్ కిరణ్ కర్నాటి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, డాక్టర్ సురేష్ బాబు వేదాల, లాప్రోస్కోపిక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సమగ్ర హాస్పిటల్స్, బస్టాండ్ సమీపంలో, గుంటూరు వారి తోట, కొత్తపేట, గుంటూరు. మీ ఆరోగ్యం మా కర్తవ్యం. వెల్కమ్ బ్యాక్ టు రాకీ న్యూస్. కోటప్పకొండ మహాజాతరకి ప్రజలు మొక్కుబడి ప్రభల్ని నిర్మించుకొని కోలాహలంగా తరలిరావటం ఆనవాయితీ. నర్సరావుపేట పట్టణం పెద్ద చెరువులోని లెనిన్ కాలనీకి చెందిన విమలమ్మ కుటుంబ సభ్యులు గత 19 ఏళ్లుగా స్వామివారికి మొక్కుబడులు ప్రభను కడుతూ ఉంటారు. విమలమ్మ మరణించడంతో కోడలు ధనలక్ష్మి ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నో అవాంతరాలు ఎదురైన మొక్కుబడి ప్రభను ఆపకుండా ప్రతి సంవత్సరం కోటయ్య స్వామిపై భక్తి చూపుతున్నారు. ఈ ఏడాది తిరునాళ్ళకి 35 అడుగుల ప్రభను తీసుకువెళ్తున్నామని సుబ్బావరపు నాగరాజు తెలిపారు. ప్రతి సంవత్సరం కోటప్పకొండ తిరునాళ్లను ఎంతో వైభవంగా, పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహిస్తున్నారని, ఎమ్మెల్యే అరవింద బాబు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పారు. పెద్ద చెరువులోని చిన్నారులు, యువత స్వచ్ఛందంగా ప్రభను నిర్మాణ పనుల్లో సహకరిస్తున్నారని తెలియజేశారు. స్వామివారి ఆశీస్సులతో భవిష్యత్తులోనూ ఎంతో శక్తివంతంగా మొక్కుబడి ప్రభ నిర్మాణాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కోటప్పకొండ పర్వదినాన్ని పురస్కరించుకొని మనం ఇక్కడ నర్సాపేటలో పెద్ద చెరువుల్లోని లెనిన్ నగర్లో ఉన్నాము. ఇక్కడ 19 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రభని కడుతున్నారు. ఆ పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాము. అమ్మా, మీ పేరు చెప్పండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారమ్మా? 19 సంవత్సరాలు. ఇంతకుముందు అంటే మీ కుటుంబ సభ్యులు గతంలో మీ ఫస్ట్ గారు అత్తయ్య మామయ్య ఉన్నారు, వాళ్ళు కట్టేవాళ్ళు. అలా ఏమైపోయినాక మా బాబు, మేము, పిల్లలు, ఆయన ఉద్యోగస్తులు ఆ స్వామి సందర్భంగా మొక్కుబడిగా కట్టుకుంటున్నాం. తొలుత ఎవరు కట్టారమ్మా? తొలిత మా అత్తయ్య విమలమ్మ గారు కట్టారు. వాళ్ళ తరంతరం అయిపోగానే మీరు మా బాబు మీరు చెప్పండి. గతంలో మా నాయనమ్మ తాతయ్య గారు ఉన్నప్పుడు మా నాన్న మా బాబాయ్ కలిసి మా నాయనమ్మ కట్టించదు వాళ్ళ చేత. అప్పట్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, సామాస పరంగా అందరం కలిసిమెలిసి ఉండి డబ్బులు అక్కడే మా నాయనమ్మ పెట్టేది. సామాసాల పులి, అక్కిరెడ్డి ఫ్యామిలీ అని, వంటిపులి ఫ్యామిలీ అని, మన రాజు సింగులు వీళ్ళ ఫ్యామిలీ, అలా 4-5 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుర్రోళ్ళు అందరూ కలిసి మా నాయనమ్మ వాళ్ళని కట్టేవాళ్ళు అనమాట.
ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ అనమాట. యాక్చువల్గా ఇది 19 సంవత్సరాల నుంచి మా అమ్మగారు సబ్బవరపు ధనలక్ష్మి గారు ప్రభా ఆర్గనైజర్ మొత్తం ఇతనే అనమాట. మా అమ్మగారు 2005 నుంచి మొదలు పెట్టడం జరిగింది. మొదలు పెట్టిన కాడ నుంచి డబ్బులు ఒక్కటే మేము సొంత ఖర్చులు అనమాట. ఎవరి దగ్గర రూపాయి బిళ్ళ చందా లేకుండా మేము మా అమ్మగారు మెయింటైన్ చేస్తారు. వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం కానీ మంచి అంచనా మొత్తం మా అమ్మగారు. శ్రమ మాత్రం మేము చేసుకుంటాం అనమాట. ముఖ్యంగా ఈ వంటిపల్లి గోపాలన్న కుర్రోడు గత 7 సంవత్సరాల నుంచి మాకు ప్రభకి చాలా రూపాయి బిళ్ళ తీసుకోకుండా కష్టపడి పని చేస్తాడు అనమాట. అలానే 4-5 కుటుంబాలు ఉన్నాయి. అందరూ ఒక్కలేని కదా. ఈ ప్రభ ఏంటంటే సబ్బవరపు ధనలక్ష్మి గారి ప్రభ అంటే ఇది మన అందరి ప్రభ అనమాట. పెద్ద చెర్ల ప్రతి కుర్రోడు ఒక సంవత్సరం ఒకళ్ళు వస్తారు, 2వ సంవత్సరం ఇంకొకళ్ళు వస్తారు. అలా మొత్తం వయసు కుర్రోడు, చిన్న కుర్రోడు, ఈ అబ్బాయి వయసు నుంచి కూడా వస్తారనమాట. మేము ఇలా కడుతున్న కారణం ఇంకొక మా చెల్లెలైన మాధవి అనమాట. ఆ అమ్మాయి కూడా 10 సంవత్సరాలు ₹1,00,000 చందా ఇచ్చింది మాకు. అన్న చెల్లి అనుబంధం గుర్తుండాలని కదా. అన్న చెల్లి అనుబంధానికి నిదర్శనం ఈ ప్రభ. ఒక మాట చెప్పాలంటే డబ్బులైతే మాయ కానీ చాకిరి మాత్రం అందరూ పెద్ద చెల్లు ప్రతి కుర్రోళ్ళు వచ్చి మాకు సహకరిస్తారు, పోతాం. మా దగ్గర అలాంటి గొడవలు కానీ అలాంటి ఏం జరగవు. అందరికంటే ముందు వెళ్తాం, అందరికంటే నిదానంగా వస్తాం కోటప్పకొండకి. మేము ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాస్తవం ప్రభ కట్టే స్తోమత లేదు మాకు ఈ సంవత్సరం. లేకపోయినా కట్టాలి ప్రభ, దేవుడికి ఆగకూడదు అనే దాంట్లో ఉన్నంతలో మేము ప్రభ కడుతున్నాము. దీనికి మాకు ప్రతి సంవత్సరం సహకరిస్తున్నారు చాలామంది కుర్రోళ్ళు ఉన్నారు. అలానే మెయిన్ కుర్రోళ్ళు పోతుంది టంజి అనే అతను ఒంటిపూలు ఏడుకొండలు అని చెప్పి మా చిన్ననాటి స్నేహితుడు అనమాట. అతగాడు కూడా చిన్నప్పుడు కానీ నాకు తోడుండి 10 సంవత్సరాలు. అలానే వాళ్ళ తమ్ముడు అనమాట. 5 సంవత్సరాలు తమ్ముడు. అలా ప్రతి ఒక్కళ్ళని కాదు మళ్ళీ స్వామి దాదాపు మూడు బ్యాచ్లు మారినాయి. మేము వాళ్ళ తండ్రులు కట్టాం, వాళ్ళ పిల్లలు నాతో పాటు తిరుగుతున్నారు, ప్రభ కడతాం. మా ప్రభ దగ్గరకు వచ్చే ప్రతి కుర్రోడికి నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభ మన అందరి ప్రభ, మీరందరూ ఎప్పటికైనా కట్టాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంత ఖర్చు అవుతుంది మనకి? గతంలో ఈ 18 నెలల్లో 3.5 లక్షలు 4 లక్షలు అయ్యేది. మొత్తం మా అమ్మగారు ఖర్చులే, మొత్తం మా అమ్మగారే పెట్టినది. ప్రభా అయితే మాకు ఏంటంటే సెంటిమెంట్ అనమాట. ఏమన్నా జరిగిద్దేమో అని భయంతో ఆ కోటయ్య స్వామి మా కుటుంబానికి దిక్కు ఆ కోటయ్య స్వామి కాబట్టి ఆగకుండా కట్టాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ ప్రభను కొనసాగిస్తున్నాం అనమాట. మేము ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రభను కోటప్పకొండకి తోలుతానే ఉంటాము. ఆర్థిక పరిస్థితులు అన్నారు కదా, చందాలు లాంటివి మేము ఎవరి దగ్గర రూపాయల చందా తీసుకోము. ఇంతకంటే దిగజారిపోయినావా మేము ఒక ప్రభ కట్టుకుని 4 కాగితాలు అంటించుకొని కోటప్పకొండకు పోతామే కానీ ఎవరి దగ్గర రూపాయల చందా తీసుకొని ఇస్తానన్నా మేము తీసుకోవాలన్నమాట. ఉన్నంతలో ఈ రోజు రూపాయి ఉంది, రూపాయల పోతాం. ఇంకా తగ్గింది అనుకో 4 కాగితాలు 2 కాగితాలు అంటించుకొని ఆ కోటేశ్వరంకి వెళ్తామే కానీ మాకు వాస్తవం కింద అన్ని ప్రభల దగ్గర కుర్రోళ్ళతో ఇబ్బంది అయింది. మా ప్రభ దగ్గర మేము పడి చేస్తారు కుర్రోళ్ళందరూ. అన్న మేము చేస్తాం, నేను పిలవంగానే ఇక్కడ మన 7 వడ్డర కులసులు పిల్లలు ఉంటారు అనమాట. వాళ్ళైతే ఎగబడి వచ్చి చేస్తారు మాకు పని. అప్పట్లో మా నాన్న మా బాబాయ్కి అలానే సహకరించారు, ఇప్పుడు అలానే మాకు సహకరిస్తున్నారు. వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నర్సరావుపేట పట్టణం వినుకొండ బైపాస్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ 6వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతలకి పంచామృతాభిషేకం, పూర్ణాహుతి, గోత్రనామ పూజలు చేశారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా అష్టదశ శక్తి పీఠాలు ప్రతిష్టాపనకి సన్నాహకాలు చేస్తున్నామని డాక్టర్ జగన్మోహన్ రెడ్డి లింగారెడ్డి తెలిపారు. భక్తులకి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జ్ఞాన సరస్వతి మాతనుగ్రహ సంపూర్ణ ఆరోగ్య ధనం ధాన్యం సంప్రదే నవ పక్కన కింద పెట్టుకో. శతమానం భదాయుష్మనోచంద్రార్ఘం వంశావఖండైశ్వర్యా ధనకనకవస్వ శతకనకవస్వనోవాంఛ పరాసేన శతమానం భదాయుష్వేంద్రియే ప్రతిష్టదే మనోవాంఛ సంప్రదే నమో నమః. శతమానం భదాయుష్వేంద్రియే ప్రతిష్ఠే ధనం ధాన్యం దీర్ఘమాయో ఆచంద్రార్ఘం వంశావృత్వపుత్రాఖండైశ్వర్యా జ్ఞాన సరస్వతీ మాతనుగ్రహ కటాక్షాదేఘేరస్తు ధనం ధాన్యం అనుగ్రహ కడాధనం ధాన్య సముద్రం దీర్ఘమాయో వంశాపుత్ర గోత్రధనం ధాన్యం దీర్ఘమాయురాయుష్యేంద్రియే శతమానం శతమానం భదాయుష్మనో భాంచందాయుష్యేంద్ర
నాగార్జున సాగర్ రిజర్వాయర్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గినందున సాగర్ కుడి కాలువకి వారాబందీ అమలు చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వారాబందీలో భాగంగా పక్షంలో 9 రోజులు లింగంగుంట్ల సర్కిల్ పరిధిలోని పంట కాలువలకు సాగునీరు సరఫరా చేయనున్నారు. మిగతా 6 రోజులు నీటి సరఫరా నిలిపివేస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 28న లింగంగుంట్ల సర్కిల్ పరిధిలోని కాలువకు నీటి సరఫరా నిలిపివేస్తారు. రైతులు సాగునీటిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నీటి వృధాను అరికట్టేందుకు సహకరించాలని ఎన్ఎస్పీ అధికారులు కోరారు. నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్లోని విజయ కళ్యాణ మండపంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్ సేల్స్ ని ఎమ్మెల్యే అరవింద బాబు ప్రారంభించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనలో అధునాతన డిజైన్లతో కూడిన బంగారం, వజ్రాభరణాలు అందుబాటులో ఉంచారు. ముందుగా టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేశారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం 184వ యోగా శిక్షణ శిబిరం ఆనంద మహోత్సవాలని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో నిర్వహించారు. ప్రధాన యోగా ఆచార్యులు ఆత్మకూరు వెంకటేశ్వర్లు యోగాపై చరవాణి సందేశాన్ని ఇచ్చారు. శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని గురూజీ కోనిశెట్టి వెంకట జనార్దన్ తెలిపారు. ఈ సృష్టిలో మానవుని చాలా ఎలాంటిది అంటే సముద్రం లాంటిది. శాంతంగానే ఉంటాయి, అన్ని అనుకూలంగానే కనిపిస్తాయి. అలాంటి శాంతి స్థితినే యోగం అంటారు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. అనుకోవడం కాకుండా మన ఆలోచన కాస్త విస్తృతపరచవలసినటువంటి అవసరం ఉంది. అలా విస్తృతపరిచినప్పుడు మనం శాంత స్థితి. నర్సరావుపేట వాగ్దేవి జూనియర్ కళాశాల 13వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మెగా కన్వెన్షన్ లో నిర్వహించిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద బాబు హాస్టే ప్రసంగించారు. ఉన్నత విలువలతో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న వాగ్దేవి జూనియర్ కళాశాల యాజమాన్యంపై ఆయన ప్రశంసలు కురిపించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. Amen.
ఉత్సాహం చూస్తుంటే మా మేనేజర్ గుర్తొస్తామని వాసవి జూనియర్ కాలేజ్ 11వ వార్షికోత్సవానికి రావడం రావడం చాలా సంతోషంగా ఉంది. చదువులో ఫస్ట్ ఉన్నారు, కల్చరల్ ప్రోగ్రామ్స్లో ముందున్నారు, గొడవ చేయటంలో కూడా మీరే ముందు. నేను మీతో పాటే ఉంటా. మరి రేపు 2029లో మీరందరూ కూడా పిల్లలు మళ్ళీ ఇక్కడ డయాస్ మీద డ్యాన్స్ చేయాలి. మీరందరూ కూడా అద్భుతంగా డ్యాన్స్లు వేశారు. మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మీ ఎమ్మెల్యే మీ అరవింద్ బాబు మీతోనే ఉంటాడు, మీ వాగ్దేవతనే ఉంటాడని చెప్పి తెలియజేస్తూ మన కళాశాలలో 2012లో ప్రారంభించినప్పటికీ ఇవాళ ఆ రోజున 200 మందితో ప్రారంభించినటువంటి కళాశాల ఈరోజు 3000 మంది విద్యార్థులతో విరాజిల్లుతూ ఉంది. ఈ కళాశాల ఇంత అభివృద్ధి పదంలో నడవడానికి కారణం మా అధ్యాపకులు, అలానే మా డైరెక్టర్సు అందరూ కూడా టీం వర్క్ చేస్తూ మరి వాళ్ళ అందరు విద్యార్థులని ఒక విద్య తీసుకుంటే జూనియర్ కళాశాల రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ 13 సంవత్సరాల నుంచి కూడా స్టేట్లో సెకండ్ ప్లేస్ సాధిస్తూ ఉంది. ఎందుకంటే మార్కుల పరంగా తీసుకుంటే స్టేట్లో సెకండ్ ప్లేస్, అలానే ఎంసెట్లో తీసుకున్న మన నర్సరాపేటలో ఎప్పుడూ లేని విధంగా 115వ ర్యాంక్ సాధించినటువంటి కళాశాల. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత వైకాపా ప్రభుత్వ తీరుతోనే కోటప్పకొండ అభివృద్ధి పనుల్లో జాప్యం. నెల రోజులుగా కష్టపడుతున్నారని కూటమి నేతలు కార్యకర్తలకి ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రశంసలు. జీబీఎస్ వ్యాధిపై అపోహలు వీడండి, మాంసాహారంతో వైరస్ వ్యాపించదన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. కోటప్పకొండ భక్తులకి ఉచిత మినరల్ వాటర్ బాటిల్స్ పంపిణీకి వాణిజ్య వర్తక సంఘం చేయుత, వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.